జిందాబాద్ సిఐటియు జిందాబాద్ పిఎఫ్ఎస్ఐ సౌకర్యము అమలు చేయాలి అమలు చేయాలి శ్రాప్ విధానాన్ని అమలు చేయాలి శ్రాప్ విధానాన్ని అమలు చేయాలి 104 ఉద్యోగులకు స్లాబ్ విధానాన్ని అమలు చేయాలి స్లాబ్ విధానాన్ని అమలు చేయాలి స్లాబ్ విధానాన్ని పూర్తి అధ్వానంగా మా పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మాకు 104లో ఆర్పిఎఫ్ సవరణ చేయనట్టు, ఉద్యోగులకి మేలు కలిగే రకంగా కానట్టు కంపెనీకి మేలు కలిగే రకంగా ఆర్ఎఫ్ఈని తయారు చేయడం జరిగింది. ఈ ఆర్ఎఫ్ఈని మళ్ళీ సవరించి కొత్త ఆర్ఎఫ్ఈ తయారు చేసి ఉద్యోగులకి మేలు రకంగా చేసే విధంగా తయారు చేయాలని 104 సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 104 ఉద్యోగులకి పూర్తిగా జీతాల విషయంలోనైతేనేమి, ఉద్యోగ భద్రత విషయంలోనైతేనేమి పూర్తిగా వైసీపీ ప్రభుత్వం విఫలం చేస్తే అదే రకమైన ధోరణిలో కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. కనుక దీన్ని 104 సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక మళ్ళీ ఆర్ఎఫ్ఈని సవరించి మాకి మేలు రకమైన ఆర్ఎఫ్ఈని తయారు చేసి మాకి ఉద్యోగుల్లో జీవితాల్ని మళ్ళీ వెలుగు నింపే విధంగా తయారు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా మాకి గత కంపెనీలో వచ్చేసి 10% ఇంక్రిమెంట్ ఇస్తే ఇప్పుడు కొత్త టెండర్లో అదేవిధంగా ఇటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు కూడా మేలు రకంగా ఉంటుందని ఈ 104 సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. కనుక దీనిపైన ముఖ్యమంత్రి చేసి మళ్ళీ విడుదల చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లు జిల్లా కార్యదర్శి ఎంపెతయ్య 104 సంఘం నిరసన వ్యక్తం చేస్తున్నారు అంబేద్కర్ విగ్రహం దగ్గర. కారణం ఏమంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వంలో అరవిందో కంపెనీ ఉండేది వీళ్ళకి కాంట్రాక్ట్ సిస్టంలో. దాన్ని మార్చి కొత్త కాంట్రాక్ట్ సిస్టమ్ ఇవ్వడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నము చేస్తుంది. కృష్ణబాబు గారు వాళ్ళకి సంబంధించిన బంధుత్వానికి సంబంధించిన వాళ్ళకి దాన్ని ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సరే, మాకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. మొదట మా డిమాండ్ ఏమంటే కాంట్రాక్ట్ సిస్టమ్ కాకుండా ప్రభుత్వమే దీన్ని నేరుగా నిర్వహించాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అరవిందో కంపెనీకి ఈరోజు ఇస్తున్నటువంటి దాన్ని వేరే కంపెనీకి బదిలీ చేసే బదులు కూటమి ప్రభుత్వమే డైరెక్ట్గా కాంట్రాక్ట్ సిస్టంలో కొనసాగిస్తే ప్రజల డబ్బు వృధా పోదు, అట్లాగే ప్రజలకు సేవ కూడా బాగా జరుగుతుంది అనేటువంటిది మొట్టమొదటి డిమాండ్. ఒకవేళ మీరు వేరే కాంట్రాక్ట్ వేరే ఎవరికైనా ఇస్తామన్నా ఈరోజు మీరు చెప్పినటువంటి ఆర్ఎఫ్పి అంటే రికమెండేషన్ ఫర్ ప్రపోజల్స్ అనేటువంటి పేరుతో ఆర్ఎఫ్పిని తయారు చేశారు. ఈ ఆర్ఎఫ్పిని తయారు చేసే సందర్భంలో వాళ్ళు గతంలో ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఇస్తున్నట్లుగా దాంట్లో ప్రపోజల్లో పెట్టినట్లుగా మాకు తెలుస్తుంది. అంటే గతంలో 10% అంటే ఇప్పుడు 3%కి కుదించినట్లు తెలుస్తుంది. దీనివల్ల నష్టం జరుగుతుంది. అంటే గతంలో వచ్చేటువంటి జీతం కూడా ఈరోజు తగ్గేటువంటి ప్రమాదము ఉన్నది. అందుకని మీరు పెట్టేటువంటి ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని పెంచి పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మూడోది ఉద్యోగ భద్రత. ఈరోజు కాంట్రాక్ట్ మారినప్పుడల్లా ఉద్యోగులకు భద్రత లేని పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళనే కొనసాగించేటట్లు ఉద్యోగ భద్రత కూడా కొనసాగించాలని చెప్పి, మూడోది పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఆదోళనలో కూడా ఆందోళన చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 104 ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకు సిఐటిగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వారు చేసేటువంటి ప్రతి పోరాటంలో సిఐటిగా మేము కూడా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా 104 ఉద్యోగులకు న్యాయమైనటువంటి పద్ధతుల్లో ఉద్యోగాల భద్రత, అట్లాగే వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు పెరిగే విధంగా ఉండాలి తప్ప తగ్గే విధంగా ఉండకూడదు. ఆ రకంగా ప్రపోజల్ పెట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంజిబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. అట్లాగే ఈరోజు 104 వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలు అనేటువంటిది వాళ్ళ సమస్యలు న్యాయబద్ధంగా ఉన్నటువంటిది. కాబట్టి ఈరోజు గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టులు తీసుకుని అరవింద్ కంపెనీ అనేటువంటిది కాకుండా ఈరోజు కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకు కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంది. రెండవది, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు వాళ్ళ యొక్క జీతాలు పెంచాలనేటువంటిది సిఐటి డిమాండ్. అట్లాగే 104 యూనియన్ కూడా అదే డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఏది కూడా ఇది గతంలోనే ఉన్నటువంటి ధరలకు ఈరోజు ఉండే ధరలకు కూడా చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ గతంలో 10% పెంచేటువంటి విధంగా ఉండేది, ఇప్పుడు 3% అని అంటున్నారు. కాబట్టి ఏమైనా వారి యొక్క సమస్యలని ప్రభుత్వమే కాంట్రాక్ట్ అనేటువంటి పద్ధతిని తీసేసి ప్రభుత్వమే నడపాలని చెప్పి మా డిమాండ్. కాబట్టి వాళ్ళకు న్యాయమైనటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కరించలేకపోతే అవసరమైతే జిల్లా కలెక్టర్ కానీ లేకుండా విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిఐటి సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు పి ఈరన్న, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు. వచ్చినటువంటి సిఐటి జిల్లా కార్యదర్శి గారికి మా 104 ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. వీరన్న కూడా ముఖ్యంగా మా సమస్యలు ఏమిటంటే 104 వరకు RFP అనే కొత్త చట్టాన్ని తీసుకోవడం రావడం జరిగింది. దాంట్లో అవి టెండర్లలో మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 3 సంవత్సరాలు చేసినా కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకు కూడా అదే శాలరీతో స్లాబ్ సిస్టాన్ని అమలు చేయకుండా, జీవో నెంబర్ కూడా మాకు అమలు చేయకుండా మాకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి మాకు వేతనం, కనీస వేతనం ఇప్పుడు ధరలకు అనుగుణంగా నిర్ణయించాలని మేము 104గా కోరుకుంటున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు.